వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. తాజాగా భాగ్యశ్రీ మరో తెలుగు చిత్రాన్ని సైన్ చేసినట్లుగా సమాచారం. డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికా బ్యాక్డ్రాప్ లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చేకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగానే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం కాకుండా భాగ్యశ్రీకి మరో ఆఫర్ కూడా దక్కినట్లు తెలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలో భాగ్యశ్రీని తీసుకోబోతున్నట్లుగా టాక్ ఉంది. అలాగే సుజిత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఇటీవలే ఓ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సేనే హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. అన్ని కుదిరితే నాని సుజిత్ సినిమా ఛాన్స్ కూడా ఈ బ్యూటీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇలా డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది ఈ బ్యూటీ. భాగ్యశ్రీ బోర్సేది మహారాష్ట్రలోని పూణే. హిందీ చిత్రం యారియన్ 2తో ఆమె వెండితెరకి పరిచయం అయింది. అంతకుముందు చాలా యాడ్స్ లో మోడల్ గా పనిచేసింది. ఈమె చేసిన యాడ్స్ లో క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ బాగా ఫేమ్ తెచ్చింది. ఇక యారియన్ 2లో ఈ బ్యూటీ యాక్టింగ్ కి ఫిదా అయ్యి డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ లో ఛాన్స్ ఇచ్చారు. చూడడానికి చాలా క్యూట్ గా ఉండే భాగ్యశ్రీ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చే విషయంలో తగ్గేదిలే అన్నట్లు ఉంటుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ కెరియర్ విషయానికి వస్తే దర్శకుడు వెంకీ అట్లూరితో లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో దుల్కర్ క్యాషియర్ గా నటిస్తున్నారు. ఇందులో దుల్కర్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది. మూవీ కల్కి 2898 AD జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇందులో విజువల్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ మామూలు హడావిడి చేయడం లేదు. సోషల్ మీడియాలో కల్కి హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. అయితే అభిమానుల జోష్ ను ఇంకాస్త పెంచే న్యూస్ ఒకటి తెలిసింది. కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ ని కూడా మూవీ టీం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మూవీ టీం 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల మరో ట్రైలర్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మూవీ ప్రీమియర్ కి వారం ముందు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కొత్త ట్రైలర్ లో మొదటి ట్రైలర్ లోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు ఇప్పటి వరకు రివీల్ చేయని కొన్ని కొత్త క్యారెక్టర్లు సీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా విడుదలకి సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను గట్టిగా చేయబోతుంది మూవీ టీం. అందులోనూ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే అక్కడక్కడ డబ్బింగ్ కాస్త బాలేదని వాదన కూడా ఉంది. కానీ విజువల్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి ఎలాంటి నిరుత్సాహం లేదు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. అలానే కమల్ హాసన్ విలన్ రోల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ట్రైలర్ లో కేవలం ఒక్క షాట్ లో మాత్రమే కమల్ కనిపించారు. వీరితో పాటు దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, కీర్తి సురేష్ బుజ్జి వాయిస్ ఈ చిత్రం కోసం పనిచేశారు. కల్కి 2898 AD ట్రైలర్ ను గమనిస్తే అత్యాధునిక విఎఫ్ఎక్స్, అద్భుతమైన విజువల్స్, కిరాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది. ఖచ్చితంగా థియేటర్ లో ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ అనుభూతిని కల్కి ఇవ్వబోతుంది. అయితే ట్రైలర్ లో ఎక్కడా కల్కి క్యారెక్టర్ ను నాగ్ అశ్విన్ చూపించలేదు. కేవలం భైరవగా మాత్రమే ప్రభాస్ కనిపించారు. దీంతో సినిమా చివర్లో ఏమైనా కల్కి ఎంట్రీ ఉంటుందేమో, దానికి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తుందేమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పేరుకే తెలుగమ్మాయి
అని సంవత్సరాల ఎదురుచూపు తర్వాత కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు అందుకున్న చాందిని చౌదరికి ఆఫర్లు వస్తున్నాయి కానీ సరైన బ్రేక్ దొరకడం లేదు. గామికి ఎన్ని ప్రశంసలు వచ్చినా అవి అధిక శాతం విశ్వక్సేన్ అకౌంట్లోకే వెళ్ళిపోయాయి. బాలకృష్ణ 109లో అవకాశం దక్కించుకున్నా అందులో మెయిన్ హీరోయిన్ వేరే. అందం, అభినయం రెండు ఉన్నప్పటికీ గ్లామర్ విషయంలో వెనకబడిపోవడం కొంత కారణమేమో అనుకున్నా ఈ వారం ఒకే రోజు 2 కొత్త సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. చిన్న చిత్రాలే అయినా ప్రమోషన్లు గట్టిగా చేసుకుంటున్నారు. మొదటిది మ్యూజిక్ షాప్ మూర్తి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించగా చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపిస్తుంది. కాన్సెప్ట్ వెరైటీగా అనిపిస్తుంది. అంచనాలు పెద్దగా లేవు కానీ టీం మాత్రం 10 రోజుల ముందే వైజాగ్ లో ప్రీమియర్ వేసి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. రెండోది ఏవం. లేడీ పోలీస్ గా చాందినిలోని కొత్త పర్ఫార్మర్ ని బయటికి తీసే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సైకో థ్రిల్లర్ కి నవదీప్ ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం గమనార్హం. మ్యూజిక్ షాప్ మూర్తి, ఏవం రెండు జూన్ 14నే థియేటర్లో అడుగుపెట్టనున్నాయి. ఇవి బ్రేక్ ఇస్తే సంతోషమే కానీ చిన్న సినిమాల మనుగడ బాక్సాఫీస్ వద్ద బాగా కష్టమైన తరుణంలో అదే రోజు పోటీ తీవ్రంగా ఉంది. సుధీర్ బాబు హరంహర, విజయ్ సేతుపతి మహారాజాకు మంచి పబ్లిసిటీ చేస్తున్నారు. నైజాం ఏరియా హక్కులను మైత్రి లాంటి పెద్ద సంస్థ కొనుగోలు చేసి మంచి రిలీజ్ దక్కేలా చేస్తుంది. మరి చాందిని చౌదరి సినిమాలు వీటిని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. బడ్జెట్, గ్రాండియర్ పరంగా వాటితో పోల్చడానికి ఉండదు. ఫైనల్గా మాట్లాడాల్సింది కంటెంట్ మాత్రమే. ఏప్రిల్ నుంచి బ్లాక్ బస్టర్ లేని లోటు తీర్చే మూవీ ఏమవుతుందో వేచి చూడాలి.